మేడం వీళ్ళు అడుగుతున్నారు. ఓకే. నమస్తే మాస్టర్స్ అందరికి. మన భ్రమరాంబిక గ్రూప్ యొక్క మానస మేడం గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహాజ్ఞాన పుస్తకంలోని జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాం ఇవాళ. ఇంద్రుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇంద్రుడి గురించి మనందరికీ తెలిసిన విషయమే. కానీ మళ్ళొక్కసారి మనం ఆ పురాణాల ప్రకారం మన ఆధ్యాత్మిక కోణంలో ఆ యొక్క జ్ఞానం ఎలా ఉంటుందో ఆ జ్ఞానాన్ని మనం అందరం కూడా ఇవాళ షేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. పురాణాల ప్రకారం ఇంద్రుడు దేవతల యొక్క రాజుగా, దేవేంద్రుడుగా మనందరికీ విదితమే. ఆయన స్వర్గలోకాన్ని పరిపాలిస్తాడు. ఇంకా ఉరుములు, మెరుపులు, వర్షాలకు అధిపతిగా కూడా మనం దేవేంద్రుణ్ణి మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఇంద్రుడి యొక్క తల్లి అదితి, తండ్రి కశ్యప మహర్షి, భార్య శచీదేవి. ఆయుధం వచ్చి వజ్రాయుధం అనమాట. అంటే ఆ ఆయుధానికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అదేంటంటే అది దదీచి మహర్షి అనేటటువంటి ఆ మహర్షి యొక్క వెన్నెముక ఎముక ద్వారా ఆ యొక్క వజ్రాయుధాన్ని తయారు చేయడం జరిగింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఏంటంటే దేవతలకి అసురులకి జరిగినటువంటి యుద్ధాల కారణంగా దేవతలందరూ వెళ్ళి ఆ దేవేంద్రుణ్ణి ఆ శరణ వేడుకున్నప్పుడు అప్పుడు వాళ్ళందరూ కలుసుకొని అక్కడ వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇక్కడ రాక్షసుల వల్ల మేమంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తారనమాట. అంటే ఏదైనా చిన్న కింద ఉన్నటువంటి ప్రజలకు ఎలాగైతే ఒక ఇబ్బంది వస్తే ఒక అధికారికి మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తాం కదా, అట్లాగా ఆ దేవతల యొక్క రాజు అయినటువంటి ఆ దేవేంద్రుడి ద్వారా వాళ్ళు ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రాబ్లమ్ ని అడగడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆయన ఇక్కడ దదీచి మహర్షి ఉంటారు, ఆయనకి వెళ్ళి ఆయన ఆయన యొక్క ఎముక ద్వారా, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్హత ఉంటుంది కదా, అట్లాగా ఆ మహర్షి యొక్క ఎముక ద్వారా అంటే ఆయుధం అలా తీసుకుంటే గాని ఆయన చనిపోవడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఆ రాక్షసుడు ఉంటారనమాట. అప్పుడు ఆ మహర్షిని వెళ్ళి వీళ్ళు అడుగుతారనమాట. వెళ్ళి ఇట్లాగా మీరు ఆయన యొక్క మరణానికి, ఆ రాక్షసుడి యొక్క మరణానికి మీరు ఇక్కడ లీడ్ తీసుకోవాల్సి ఉంటుంది అని వాళ్ళు ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో అప్పుడు ఆ మహర్షి కూడా నేను మరణం తీసుకొనైనా నా శరీరంలోని ఆ ఎముకను నేను ఇస్తానని ఆయన గొప్పగా త్యాగం చేస్తారనమాట. అప్పుడు ఆ ఎముకను తీసుకొని ఆ వజ్రాయుధం లాగా తయారు చేసి ఆ రాక్షసుని సంహరించడం జరుగుతుందని ఇక్కడ మనకి పురాణాల ప్రకారం మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మనము ఆ ఆధ్యాత్మికంగా ఆయన యొక్క ఆధ్యాత్మిక కోణంలో ఇంద్రుడి గురించి మనం తెలుసుకోవాలంటే, ఇంద్రుడు అనేది అక్కడ ఇంద్రత్వం అనేది ఒక పదవి కాదనమాట. అది మనం ఎప్పుడైతే ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటామో, ఇంద్రియాలను ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఇంద్రత్వాన్ని కలిగి ఉంటారు. ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఇంద్ర అనే పదానికి శక్తి లేదా ఇంద్రియాలపై ఆధిపత్యం అని ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట. ఇంద్రుడు అంటే ఆయన ఏదో మనకి సినిమాలో చూపించినట్టుగా కాదనమాట. మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎట్లాగైతే అదుపులో ఉంచుకుంటే, మనం ఏదైనా మన మనసును మనం కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మనం ఏదైనా ఏది అనుకుంటే అది సాధించవచ్చు అనమాట. మన మనసు పరిపరి విధాలు లాక్కెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా మనం ఎప్పుడైతే మనం చెప్పినట్టు మన మనసు వినేటట్టు మనం చేసుకుంటామో, మన జ్ఞానేంద్రియాలు ఇప్పుడు కళ్ళతో మన ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటాము, లేదు నేను అవసరం లేదు, ఇంక నేను చూడను, నేను 10 నిమిషాలు చూస్తాను, అయిపోయింది, నా టైం అయిపోయింది, తర్వాత నేను వేరే పనికి వెళ్ళిపోవాలని మనం ఎప్పుడైతే మన మనసుని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అదే ఇక్కడ ఇంద్ర పదవి కింద ఇక్కడ చెప్తున్నారనమాట. అదే ఇంద్రత్వం అని చెప్తున్నారు. మన శరీరంలోని 5 జ్ఞానేంద్రియాలు చెవులు, ముక్కు, కళ్ళు, నాలుక, చర్మము, అంటే వాటి ద్వారా చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ, ఆ జ్ఞానేంద్రియాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఇంపార్టెన్స్ ఉంది కదా, అవి అన్ని కలిసి మనసుతో పనిచేస్తాయి. ఆ మనసును మనం ఎప్పుడైతే అదుపులో ఉంచుకున్నామో అప్పుడు మనలో ఇంద్రుడు మేల్కొన్నట్లుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇంద్రియాలు, కోరికలు, అహంకారం, అసూయలకు బానిస అయితే పురాణాల్లో, సినిమాల్లో ఇంద్రుడు చేసే తప్పుల్లాగే మనిషి కూడా దిగజారిపోతారు. అంటే మనకి పాత సినిమాల్లో చూస్తున్నప్పుడు ఇంద్రుడిని ఎలా చూపిస్తారు, ఆయనే అక్కడ ఆ మేనక, రంభ, ఊరస్సు కావచ్చు వాళ్ళు అక్కడ డాన్స్లు వేస్తూ ఉంటారు. ఆ లోలత్వంలో ఆయన పడిపోయి
మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నట్టు, వేరే రాజులు వచ్చి, వేరే అసురులు వచ్చి యుద్ధాలకి అక్కడ ఆ ఇంద్ర పదవిని ఎక్కడ తీసేసుకుంటారో అన్నట్లు మనకి ఇంద్రుడిని మనకి సినిమాల్లో చూపించడం జరుగుతుంది అనమాట. కానీ ఆధ్యాత్మిక కోణంలో మనం అనుకున్నప్పుడు మనం కూడా ఎక్కడైనా ఏ అహంకారంతో అయినా కూడా ఎక్కడైనా ఇరుక్కుపోయినాం అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇంద్రియాలను బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పుకోవాలి. అంటే బయట చూసినవన్నీ కళ్ళతో చూసినవన్నీ కొనాలనుకోండి, మనకి డబ్బులు లాస్ అవుతాయి, అనవసరంగా అప్పులు పాలైపోవడం కూడా జరుగుతుంది కదా. అందుకే బయట మన చూపుని వదులుకోవడం కాకుండా మన అంతరంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉండడం, అలా తిప్పుకోవాలని చెప్తున్నారు. ఇదే నిజమైనటువంటి ఇంద్రజయం అని కూడా చెప్తున్నారు అనమాట. ఇంద్రుడు మనస్సు మరి ఇంద్రియాలకు రాజుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అసలు యాక్చువల్ గా అసురులు దేవతలు అంటే ఏంటి? వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి వాళ్ళని అలా అంటున్నారు అనమాట. అసురులు అంటే కోపము, లోభము, కామం, మోహం వంటి గుణాలు కలిగిన వాళ్ళు అసురులు. మనలో కూడా ఎక్కడొక చోట అలాంటి గుణాలు ఉన్నాయి. వాటిని చెక్ చేసుకుంటూ వాటిని సరి చేసుకోవడమే. ఇంకా ఏవి పెంచుకోవాల్సినటువంటి గుణాలు? దేవతా గుణాలు ఏంటి? ప్రేమ, కరుణ, జ్ఞానం, శాంతి వంటి సుగుణాలని, ఆ సద్గుణాలని మనలో నిరంతరం మనం పెంపొందించుకుంటూ ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు అనమాట. యుద్ధం అనేది బయట కాదు, మన అంతరంలోనే ఉంటుంది. దానిలో మా యుద్ధం ఎలా జరుగుతుందని దాన్ని మనం ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంద్రుడి గురించి మనం ఈ కాస్త ఇంట్రడక్షన్ తర్వాత మనకి మహాజ్ఞానం పుస్తకంలో మనకి ఇంకేదైతే ఇచ్చున్నారో దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఇంద్రుడు ఒక 10 years నుంచే నేను ధ్యానం నేర్చుకుంటున్నాను అంటే, ఆయన 10 years అప్పటి నుంచి ధ్యానం అనేది మొదలు పెట్టేశారు అనమాట. అంటే ఒక క్రియేటర్ గా, మాస్టర్ గా, బ్రహ్మగా కావడానికి ముందు 4 జన్మల ముందు నుంచే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆయన ఆ ఇంద్రత్వం ఆయన ఇంద్రియాలను ఎలాగైతే ఆయన కంట్రోల్ చేసుకొని చక్కగా ఆయన ఒక క్రియేటర్ గా ఆయన సృష్టి ఆ దేవలోకం ఎలా అద్భుతంగా ఉండే విధంగా ఆయన ఎలా తయారు చేసుకోగలిగాడు, ఆయన ఆ అర్హత ఇంద్ర పదవిని ఆయన ఎలా పొందగలిగాడు అని మనం ఆలోచిస్తే, అక్కడ ఆయన అర్హత పొందగలిగాడు ఎట్లా? ఒక 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ చక్కగా మళ్ళీ ఒక క్రియేటర్ గా, ఒక మాస్టర్ గా, ఒక బ్రహ్మగా అక్కడ అన్ని ఆయన సృష్టి చేసుకుంటున్నాడు అనమాట. ఆ లోకానికి కావాల్సినవన్నీ ఆయన సృష్టి చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇంద్ర పదవికి సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మనకి భౌతికంగా మనం తీసుకున్నట్లయితే, ఒక వార్డు మెంబర్ నుంచి, ఒక ఎమ్మెల్యే నుంచి, ఒక ఎంపీ నుంచి, ఒక సీఎం కావచ్చు, ఒక పిఎం కావచ్చు అవడానికి ఎలా వాళ్ళు ప్రయత్నం చేస్తారు? ఎంతో గ్రౌండ్ వర్క్ ఎంతో ఉంటుందన్నమాట. ఒకదాని అర్హత సాధించుకుంటూ వాళ్ళు ఒక సీఎం పోస్ట్ కావచ్చు, ఒక పిఎం పోస్ట్ కూడా వాళ్ళు ఎలాగైతే సెలెక్ట్ అవుతారో, అర్హత సాధిస్తారో అప్పుడే ఆ పదవిని వాళ్ళు పొందడం జరుగుతుంది. అట్లాగే ఈయన కూడా 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ చక్కగా ఆ మాస్టర్ గా అవ్వడానికి ముందుగా 3-4 జన్మల ముందు నుంచి ఆయన చక్కగా ధ్యానం చేస్తూనే ఉన్నారంట. కంటిన్యూస్ గా తపనతో ధ్యానం చేస్తున్నారంట. సృష్టికర్త కావాలన్న బలమైన కోరిక అతనికి ఎక్కువగా ఉండేది. అందుకోసం ఆయన ఎంతో శ్రమ పడ్డారు. ఏది కూడా ఊరికే రాదు కదా. అంటే ఒక పదవిని పొందాలంటే ఒక రాజకీయ నాయకుడు ఎలాగైతే ఒక వార్డు మెంబర్ నుంచి ప్రజలతో ఎంతో హెల్ప్ చేస్తూ అవి ఒక వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, పబ్లిసిటీ చేయించుకోవడం ద్వారా ఆయన ఎంతగా డెవలప్ అయిన తర్వాతే కదా ఆయనకి ఒక ఎమ్మెల్యే పోస్ట్ కూడా రావడం జరిగింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో దానికి అర్హత పొందేంత వరకు ఆయన ఎంతో ప్రయత్నం తపంతో చేస్తారనమాట. అప్పుడే అలా అవుతారనమాట. అదే ఈయన చెప్తున్నారనమాట. దానికి ఎంతో తపన ఉండాలి, ఎంతో శ్రమ పడ్డారు. ఏది కూడా ఊరికే రాదు కదా. ఎంతో తపనతో తపస్సు చేశారు సృష్టికర్త కావడానికి. దానికి పట్టిన సమయం లెక్క గడిగితే 700 సంవత్సరాలు పట్టిందంట ఆయనకి. అంటే వెంటనే జన్మలు తీసుకుంటూ, అంటే ఈ జన్మలో మనం ఎంతో కొంత నేర్చుకున్నాము. ఆ చివరి దశలో మనం మళ్ళీ ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోయామంటే మళ్ళీ మనం అలాంటి జన్మలు తీసుకోవాలనేటటువంటి జ్ఞానం మనం పొందుతున్నాం. అలాగే ఈయన ఆ తపనని ప్రతి జన్మలో ఉంచుకొని ఆయన ఆఖరికి ఆ ఒక మాస్టర్ గా తయారయ్యేటప్పటికి పట్టినటువంటి సమయం ఆయన 700 సంవత్సరాలుగా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. జన్మకి మధ్య ఆలస్యం లేకుండా వరుసగా 4 జన్మలు తీసుకున్నాను. అంటే ఆయన ఈ జన్మలో ఒక జన్మ అయిపోయింది. అక్కడికి శరీరం తీసుకున్నారు. మరణం సంభవించిన దశలో అయిపోగానే మళ్ళీ వెంటనే గ్యాప్ లేకుండా మళ్ళీ జన్మ తీసుకునేసేవాళ్ళంట. అట్లాగా వరుసగా 4 జన్మలు వెంటనే తీసుకున్నారంట. అంటే
మా మరణం సంభవిస్తూనే వెంటనే మరో జన్మ అన్నమాట. మనం భూమి మీద జన్మ తీసుకున్న కారణం, జన్మ ప్రణాళిక, ఈ జ్ఞానం అంతా కూడా ధ్యానం ద్వారా పొందగలము. మనం ఎంతో జ్ఞానం వింటున్నాం అన్నమాట. అది మనం ఆచరణ యోగ్యంలో కూడా పెట్టుకోవాలి. మనం గత జన్మలో ఏదో ఇబ్బంది చేశాం కాబట్టే కదా ఈ జన్మలో మనం ఎంతో పర్ఫెక్ట్‌గా ఉండొచ్చు ఈ జన్మలో. అయినా కూడా ఏదో కష్టాలొస్తుంటాయి. చాలా చాలా మనకి ఇబ్బందులొచ్చేస్తుంటాయి. అయ్యో! నేనింత చక్కగా ధ్యానం చేస్తూ నేను ఇంతలాగా చేస్తున్నా కూడా నాకేంటి ఇంత కష్టాలొస్తున్నాయంటే, మనం గత జన్మలో ఇచ్చినవి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? అవి వస్తే మనం ఎలా ఉన్నాం అనేది ఇక్కడ మనకొక పెద్ద టెస్ట్ అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఆ జన్మ ప్రణాళిక, ఈ జ్ఞానం అంతా కూడా ధ్యానం ద్వారా మనం తెలుసుకోగలం. గతంలో చేసింది తెలుసుకుంటున్నాం చక్కగా. ఈ జన్మలో శుభ్రంగా ఉన్నట్టు కర్మలన్నిటిని కూడా కడిగేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మన శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో, ఒకప్పుడు ఇంద్రుడు కూడా అలానే ఉండేవాడిని అని అంటున్నారు. అంటే మీరు ఎలాగైతే మీ శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ధ్యానంలో చక్కగా మీ కర్మలు తీసేసుకుంటూ చక్కగా సుకర్మలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు, నేను కూడా అలాగే ఉండేవాడిని అని ఆయన చెప్తున్నారనమాట. సృష్టికర్త కావడం అనేది పెద్ద కోరిక కాదు, పెద్ద పని కూడా కాదు. డైరెక్ట్ గా చెప్పాలంటే మనమంతా దేవుళ్ళమే. నాకు ఎలా సాధ్యమైందో, నేను ఎలాగ ఈ పదవిని పొందగలిగానో, నేను అహంకారాన్ని, ఆ జ్ఞానేంద్రియాలను, ఆ యొక్క ఇంద్రియాలను నేను ఎలాగైతే వశం చేసుకున్నానో అలాగా మీకు కూడా అది సాధ్యమవుతుంది. మీరు కూడా ధ్యానం చేశారంటే చక్కగా మీకు కూడా అవుతుంది అని ఆయన చెప్తున్నారనమాట. మనం కూడా ఇంద్రుళ్ళు కాగలము. అంటే ధ్యానం ద్వారా అవగాహన పెంచుకోవడం ద్వారా మనం కూడా కాగలం అనమాట. ఆయన మనకి ఈ పుస్తకంలో మనకి ఇచ్చేటటువంటి సందేశం కూడా అదే ఫ్రెండ్స్. సినిమాలు, డ్రామాలు ఒక అధికార పిపాసిగా అధికారము పదవుల పెంట పడే వారిలాగా చిత్రీకరించాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకి సినిమాల్లో అక్కడ ఆయన్ని ఒక విలన్ గా చూపించడం అనేది కాదు మనం తీసుకోవాల్సింది. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క అధికారం కోసము, ఆయన యొక్క ఇంద్రియాలకు ఆయన ఎప్పుడైతే బానిస అయిపోతాడో, అలాంటి అధమ స్థితికి ఆయన వెళ్ళిపోవడం, ఆయన అక్కడ ఆ ప్లేస్ లో అలా చేస్తున్నారంటే దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, మనం ఎక్కడైనా అహంకారంతో ఉంటున్నామా, ఎక్కడైనా ప్రేమతత్వం లేకుండా ఉంటున్నామా అనేది కూడా ఇక్కడ మనలో ఎలాంటి గుణాలు ఉన్నాయనేది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. నా సొంత సృష్టిని కాపాడుకోవడానికి బ్రహ్మ, విష్ణువు, శివుడి కాళ్ళ మీద పడేటట్లు ఆ చూపిస్తారు కదా ఆ సినిమాల్లో, డ్రామాల్లో. అది తమాషాగా లేదు అని ఆయన దాన్ని చాలా ఈజీగా పక్కకు పెట్టేస్తున్నారనమాట. అంటే అదంతా మనకి జ్ఞానం రావడానికి, చూపించడానికే గాని ఆయన పాత్రను తక్కువ చేయడానికి కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మేము ఒక ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తామో చెప్తాను, ఎవరైనా ఎలా సృష్టిస్తారో చెప్తాను అని చెప్పి ఆయన చక్కగా మనకి వివరిస్తున్నారనమాట. దానికి ఏమేమి చెప్తున్నారంటే, అవగాహనలో, పరిణతిలో చాలా ఉచ్చ స్థితికి చేరుకోవాలి. ధ్యానం ద్వారా, ఇతర మార్గాల ద్వారా, అంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ధ్యానాలు కూడా 108 పద్ధతులు పార్వతీమాతకి మహాదేవుడు చెప్పినట్టుగా కూడా మనం తెలుసుకున్నాం అనమాట. అంటే వాటన్నిటిలో కూడా మనం ఇది చాలా ఈజీ అయినటువంటి పద్ధతిగా ఆనాపానసతి ధ్యానం అనేది బుద్ధుడు మనకు అందించడం, బ్రహ్మర్షి పత్రి గారు మనకి చాలా అద్భుతంగా అందించారు. వారికి హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే, అంటే చదవడం ద్వారా కూడా మనం ఆ యొక్క అవగాహన పెంచుకోవచ్చు, మన యొక్క సృష్టిని మనం చేసుకోవచ్చు. అనుభవాలు ఒకరికొకరు పంచుకోవడం, ఇవంతా మనకి పత్రిస్తారు చాలా చక్కగా వివరించారనమాట. చక్కగా ధ్యానం చేయాలి. ఆ తపనతో, ఎంతో తపనతో ధ్యానం చేస్తూ శరీరానికి ధ్యానం అనేది అవసరము. మన జ్ఞానం పెంచుకోవడానికి స్వాధ్యాయము, చక్కగా పుస్తకాలు చదవడం, ఒకరి యొక్క అనుభవాలను ఒకరు పంచుకోవడము, సజ్జన సాంగత్యంలో ఎంతో జ్ఞానం నేర్చుకుంటాం. తద్వారా ప్రజ్ఞానం మనకి సహాయం లభిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఆ చేయాల్సినవి చేస్తూ పోతే రావాల్సిన మనకి వస్తాయని అంటుంటారు కదా ఫ్రెండ్స్. ఆ మాట మనం చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఏదైతే రైట్ వేలో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకు రావాల్సినవి ఇది నేను చేశాను కాబట్టి మనకి రావాలి అనేటటువంటి ఆ డౌటే మనకు అవసరం లేదు. మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనం చేయాల్సింది. మనకి రావాల్సినవి 100% పక్కా వచ్చేస్తాయి అన్నమాట. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. మనకు ఇతర లోకాల్లోని జ్ఞానంతో పాటు అక్కడ కూడా ఒక విధానం ఉంటుంది. ప్లాను, నమూనాలు నేర్చుకుంటాము. అప్పుడు అక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో, అక్కడ ఉండే జీవజలాలు వాటి గురించి ఆలోచించి అక్కడ సృష్టి ప్రారంభిస్తాము. మనకి అంటే దీన్ని ఎగ్జాంపుల్‌గా మనకు అర్థం అవ్వడానికి, మనకు ఒక ఖాళీ ఇల్లు ఇస్తే దానిలో కావాల్సినవన్నీ మనం ఎట్లయితే అరేంజ్ చేసుకుంటామో, అట్లాగే మనం ఎప్పుడైతే ధ్యానానికి కూర్చొని చక్కగా నేను
నన్ను నేను తెలుసుకోవడానికి, నాలో గుణాలని మార్చుకోవడానికి, నాలో ఉన్నటువంటి కర్మల్ని నేను పోగొట్టుకోవడానికి నేను చక్కగా ధ్యానం చేస్తున్నాను. మిగతావన్నీ అన్నీ మాస్టర్స్కి మనం ఎప్పుడైతే శరణు జొచ్చుతామో ఖచ్చితంగా మనకు రావాల్సినవన్నీ, మనం అనుకున్నవన్నీ కూడా సాధించగలం, మనం అన్ని క్రియేట్ చేసుకోగలమని ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ఖాళీ ఇల్లు మనకి ఇచ్చారని, కొత్త ఇల్లు కట్టించుకున్నాము, ఆ ఖాళీ ఇంట్లో మనం ఎలా సర్దుకుంటాము, ఎంత చక్కగా అమర్చుకుంటాం, అన్ని వస్తువులన్నీ చక్కగా పెట్టుకొని. ఎవరైనా వస్తే అబ్బా ఎంత బాగా సర్దుకున్నారని కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఇల్లు సర్దుకునేది చూసినప్పుడు ఎంత చక్కగా సర్దుకుంటారు, అబ్బా ఎంత క్రియేటివ్గా పెట్టుకున్నారు వీళ్ళు ఇల్లు, లోపల కూడా ప్లాంట్స్ పెట్టుకొని ఎంత చక్కగా అరేంజ్ చేసుకుంటారు కదా. అట్లాగా ఆయన కూడా అదే చెప్తున్నారనమాట. అంటే మనం ఎప్పుడైతే మన అంతరంగంలోకి వెళ్తే మనకి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ నుంచి ఆ ప్రజ్ఞాత్మ కూడా మనకి హెల్ప్ చేస్తుందని, ఇక్కడ సహాయం లభిస్తుందని కూడా చెప్తున్నారనమాట. వాళ్ళు ఆ సృష్టి పరిపాలించడంలో భాగస్థులు అవుతారు. ఇప్పుడు ఆయన ఎలాగైతే ఆయన సృష్టించుకోవాలని ఆయన అనుకున్నాడో, ఆయనకు అన్ని విధాలా ఆయన ధ్యానం చేసి చక్కగా ఆయన సృష్టిని ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి, మనకి ఏం కావాలో నువ్వు ఎవరిని ఏమి అడగక్కర్లేదు. నువ్వు చక్కగా నీలోనికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తావో, నువ్వు ఏవి అనుకుంటే అవి, నువ్వు ఏవి బయటకు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు దేనికైతే అర్హత పొందుతావో దాన్ని చక్కగా పొందడం జరుగుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నా సృష్టిని నేను చాలా అందంగా నా దగ్గర నేను చేసుకున్నాను. ఈ సృష్టి కోసం ఒక్కో ప్రపంచానికి నేను వెళ్ళి నాకు కావాల్సిన వాటన్నిటిని తెచ్చుకొని అత్యంత సుందరంగా తయారు చేసుకున్నాను. ఆయన సృష్టి కోసం ఆయన అంటే దేవలోకాన్ని చాలా గొప్పగా మనం సినిమాల్లో మనకు చూపించినప్పుడు దేవలోకం అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక నేచరు చక్కగా అక్కడ ఆ దేవలోకం చూపించినప్పుడు మనకి ఓహో నిజంగా ఇలా ఉంటుందేమో అని మనం ఊహించుకుంటాం కదా ఆ సినిమాలు చూస్తున్నప్పుడు. అది ఇక్కడ ఆయన చెప్తున్నారు. అన్ని ఆయనకు కావాల్సినవన్నీ ఆయన సృష్టి చేసుకున్నాడంట. మనం ఎందుకు సృష్టి చేసుకోకూడదు? మనకి ఏం కావాలో మనకు ఒక క్లారిటీ ఉండదు ఫస్ట్. మెయిన్ గా మనం ఒక ప్రయాణానికి వెళ్ళాలన్నా, ఏదైనా మనం ఒక కోరిక కోరుకోవాలనుకున్నా ఆ సంకల్పం పెట్టుకునేటప్పుడు అది పక్కాగా పెట్టుకోవాలి, ఒక డౌట్ గా ఉండకూడదు అనమాట. అప్పుడు ఆ సృష్టి జరుగుతుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక అప్పటి నుంచి రకరకాల బ్రహ్మాండాల నుంచి వచ్చి నా లోకాన్ని అంటే ఆయన చేసుకున్నటువంటి ఆ సృష్టిని చూసేవాళ్ళు తమకు స్వంతం కావాలని ప్రయత్నించేవాళ్ళు. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ధ్యానంలో అవగాహన తక్కువ ఉన్నాడు, ధ్యానం చేసే వాళ్ళైనా కూడా కొంచెం అవగాహన తక్కువ ఉండే వాళ్ళంట వచ్చినప్పుడు, అంటే అది రాక్షస గుణాలు ఉండేటటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు వచ్చి ఆయన సృష్టించుకున్న దాన్ని వీళ్ళు సొంతం చేసుకోవాలని చూడడం అనేది అక్కడ ఆయన చెప్తున్నారనమాట. వాళ్ళు ధ్యానులైనా కూడా వారికి అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు. నా వస్తువులు వాళ్ళు ఎలా సొంతం చేసుకోగలరు? అలా సొంతం చేసుకోవాలంటే వాళ్ళు ఎంతో ఎదిగి ఉండాలి. అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు మన కళ్ళతో ఎన్నో చూస్తాం ఫ్రెండ్స్. ఒకరింటికి వెళ్ళినప్పుడు కావచ్చు, బజార్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం కళ్ళతో చూసినవన్నీ కావాలని మనం అన్ని కొనుక్కున్నాం అనుకోండి, ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, మళ్ళీ ఇబ్బందుల్లో పడిపోతాం. మళ్ళీ వాటిని తెచ్చిన వాటిని మళ్ళీ మెయింటైన్ చేయలేక మళ్ళీ ఇబ్బంది పడిపోతాం. ఎంత అవసరం ఉందో అంతే తీసుకోవాలి. అవసరానికి మించి తెచ్చుకుంటే దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వారికి అవగాహన ఉండదు, కావాలన్న ఆశ మాత్రమే. ఎంత సంస్కారహీనమో కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, మనము అలా ఏమన్నా ఉన్నామా? ఇతరులకున్నవి మనకు కావాలని మనం అలాంటి ఆశతో ఉన్నామా? అలాంటి సంస్కారహీనంగా మనం ఉన్నామా లేదా అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు అది తెచ్చుకున్న, వాళ్ళు కారు కొన్నారు కాబట్టి మనం కారు కొనాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళకి నీడ్ ఉంది, తీసుకున్నారు. మనకి అవసరమైతే మనం తీసుకుంటాం. అంతేగాని వాళ్ళు కొన్నారని, వాళ్ళు కొనేసారి మనం ఇంకా కొనలేదు అనేటటువంటి యొక్క ఉద్దేశంతో ఇక్కడ తీసుకోకూడదు. ఏది కూడా మనకి ఎంత అవసరమో అంతవరకు మనం ఏది కావాలో అది మనం సృష్టించుకోవచ్చు. సొంతం చేసుకోవడం కుదరదని చెప్పేవాడిని అవి చూసి ఆనందించేంత అందం ఉన్నాయి అని చెప్పేవాళ్ళు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, అవి ఎవరైనా అడిగి ఇది నాకు కావాలి అనేటటువంటి తత్వంతో వాళ్ళ మనస్తత్వం తెలిసిపోతుంది, వాళ్ళు అడగకముందే తెలిసిపోతుంది అనమాట. అలా ఒకవేళ ఎవరైనా అలా సొంతం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆయన అవి చూసి ఆనందించేందుకు మాత్రమే ఉన్నాయి కానీ అవి ఇవ్వడానికి కాదు. వాటి అందాన్ని ఆరాధించి వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పేస్తున్నారని. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి నచ్చినవి చూసి ఒక నేచర్లోకి వెళ్తాం మనం చక్కగా. వెళ్ళినప్పుడు అబ్బా చాలా బాగుంది, ఇంకా 24 గంటలు ఒక 10 రోజులు తృప్తి పడకుండా ఇంకా నేను అక్కడే ఉండిపోతే బాగుంటుంది అంటే మనకు కుటుంబ ధర్మాలు ఎన్నో ఉంటాయి కదా, వాటిని వదిలిపెట్టేసి మనం అక్కడ ఉండిపోగలమా? అది కూడా కాదనమాట. అంటే
అక్కడ విచక్షణ అనేది మనం ఉపయోగించుకోవాలి. అక్కడ ఉన్నవన్నీ మనం ఇంటికి కొనుక్కెళ్ళిపోవాలంటే కాదు కదా. అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇలా ఉండాలి మీ ఆలోచనలు. అప్పుడే అందరూ ఎంజాయ్ చేయగలరు. ప్రతిదీ కూడా అక్కడ వెళ్ళి ఆ నేచర్లో చక్కగా హాయిగా పూల మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ పూల మొక్కలు మన ఇంటి దగ్గర వేసుకోవాలని అక్కడున్న పూల మొక్కల్ని గిల్లేసుకొని, అంటే ఒక పక్క రాసి ఉంటుంది అనమాట, ఇక్కడ ఉన్నటువంటి పూలు కోయరాదు, చెట్లు ఆకులు తీయరాదు, ఏదో ఒకటి రాస్తుంటారు కదా. అయినా కూడా పర్లేదు, ఒకటో రెండో ఇంచేసేసి తెలియకుండా ఆయన లోపల పెట్టుకొని వచ్చేవాళ్ళు మనం ఎంతో మంది చూస్తుంటాం అనమాట. అంటే అక్కడ ఆ జ్ఞానము అవగాహన వాళ్ళకి లేదని మనం అర్థం చేసుకోవాలి. చూసిన ప్రతిదాన్ని కూడా నా సొంతం చేసుకోవాలని అటువంటి మనస్తత్వాన్ని ఇక్కడ మనకి ఆయన తెలియజేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకోగలరు, స్వార్థంగా ఆలోచించకండి అని చెప్పేవాళ్ళు. అంటే అక్కడున్న సృష్టిని అంతా కూడా చక్కగా చూడండి, ఆ రసానుభూతిని చక్కగా ఫీల్ అవ్వండి, అంతేకాని అవి సొంతం చేసుకోవాలని కాదు. నువ్వు ధ్యానం చేసుకొని చక్కగా నీకు ఏవి కావాలో అవి నువ్వు సృష్టి చేసుకోవాలి అని ఆయన ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. మొండి వాళ్ళు వింటారా? వినేవాళ్ళు ఎవరు? వాళ్ళ ఆవేశంలో వాళ్ళకి తలకెక్కదనమాట. అంటే వాళ్ళకి ఆ కావాలన్నటువంటి తపనలో వాళ్ళు అవేవి కూడా పట్టించుకోకుండా చక్కగా అక్కడ అలాంటి పనులు చేసేస్తూ ఉంటారు. అంటే రాక్షస గుణాలు మనం ఇందాక అనుకున్నాం కదా, అసూయ, ద్వేషము, కామము, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు ఏమి వినరనమాట. ఏముందిలే, ఎవరు చూడట్లేదని చెప్పి ఆ మొక్కలు గిల్లుకు రావడం. మన తిరుమలలోకి వెళ్ళినప్పుడు మనకు చెప్తుంటారు కదా, అక్కడ ఏవి పూలు కొయ్యరాదు, ఇక్కడ ఇవి దేవుడికి నిర్దేశించినటువంటి పూలు, ఎవరు పూలు కొయ్యరాదంట. ఎవరు చూడట్లేదు, ఒక పువ్వు గిల్లేసి తల పెట్టేసుకుంటారు. చూస్తూ ఉంటాం మనం. అంటే అది చెయ్యకూడదు అనేటటువంటి అవగాహన కూడా వాళ్ళకి ఉండదన్నమాట. వాళ్ళు బయటికి వెళ్ళి వారికి ఏది అనుకూలంగా ఉంటుందో అలా చెప్పుకుంటూ అలా ప్రచారం చేస్తూ వెళ్ళిపోతారనమాట. అంటే వాళ్ళు అక్కడ అట్లే అంటారు, ఏం కాదులే, పర్లేదులే, కోసుకోలే, ఏం కాదు అని చెప్పి. అంటే వాళ్ళకి ఏది నచ్చితే, ఇప్పుడు మనకు నచ్చలేదు అనుకోండి, అలా వెళ్ళి అలా కోయకూడదని పక్క వాళ్ళు కూడా ఎవరైనా కోస్తున్నారు అనుకోండి, మనతోటి వెళ్ళిన వాళ్ళు, లేదు లేదు అలా రాస్తున్నారు చూడలేదా నువ్వు, అలా కోయకూడదని చెప్పారు కదా, ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు అవంతా కూడా భగవంతుడికి వదిలిపెట్టినవి. ఇక్కడ ఒక చిన్న చిన్న ఏమైనా మొక్కలు ఉండే, కొత్త రకం మొక్కలు ఉంటే కూడా అవి పీకి సంచిలో పెట్టుకొని వచ్చేస్తాయి. ఎవరైనా ఇంటి దగ్గర బాగా చాలా అలంకరణగా వేసుకొని ఉంటారనమాట. వాళ్ళు బయటంతా గార్డెనింగ్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ పాపం ఇంట్లో ఉంటారు, ఆ దారిని పోయేవాళ్ళు, అరే వీళ్ళు ఇంత చక్కగా వేసుకున్నారు, అవి చూసి ఆనందించి వెళదాం అనేది ఉండదనమాట. వాటిని వెళ్ళి ఏదైనా పక్కన పిల్లకలు అవి వచ్చింటాయి కదా, వాళ్ళు వేసుకున్నారు కదా, అవి తీసుకొచ్చేస్తే మనం ఇంటి దగ్గర వేసుకుంటే, మనం అడిగి తీసుకుంటే అది వేరే సంగతి. అలా కూడా కాకుండా తెలియకుండా తీసుకొని కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలా ఉన్నప్పుడు మనకు నచ్చలేదు అనుకో, మనం చెప్తాం కదా, నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొకళ్ళు కూడా తీసుకోలే, పర్లేదులే, ఏం కాదు, మొన్న నేను కూడా తెచ్చుకున్నాను, తీసుకోలే అని చెప్పేస్తారు. ఈ విషయం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చాలా విషయాల్లో మనం గమనిస్తూనే ఉంటాము. అదే ఈయన చెప్తున్నారనమాట. అలాంటి వాళ్ళని ఎవరు మార్చలేరు. వాళ్ళు ఏదైనా వాళ్ళు ఇప్పుడు అన్ని చెట్లు కూడా, మొక్కలు కూడా అన్ని అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఏవి కూడా మనం ఉచితంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మొక్క కూడా అంటు కట్టేసి చక్కగా పూల మొక్కలు ఏవి కావాలంటే, ఆఖరికి మరువం మొలకలు కూడా ఫ్రెండ్స్ అంత చక్కగా అమ్ముతున్నారనమాట. అవి మన వర్షాకాలంలో తెచ్చేసుకున్నామంటే చక్కగా వస్తాయి. మనం ఇంకొకళ్ళకి ఇవ్వగలిగేటటువంటి అంత మొక్కలుగా కూడా తయారవుతాయి అనమాట. అది మనం ఒక ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ చెప్పుకుంటున్నాం. మూర్ఖులను ఎవరు మార్చలేము కదా, వాళ్ళంతట వాళ్లే తెలుసుకొని మారాలి. ఎప్పుడు వచ్చినా ఆదరిస్తాను, ప్రతి దానిలోనూ అందం ఉంది, అది నా సందేశం. నా లోకానికి మీరు ఎప్పుడైనా రావచ్చు అంటే ఆయన చెప్తున్నారనమాట. అంటే మూర్ఖుల్ని ఎవరు కూడా మార్చలేము, వాళ్ళు అనుకుంటే కొంతమంది కొన్ని అలవాట్లతో వాళ్ళ వ్యసనాలు ఎక్కువైపోయి వాళ్ళకి ఆ స్థితిలో ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు అనుకుంటే చేస్తారు, అనుకుంటే మానేస్తారు అనమాట. మనం ఎంత చెప్పినా ఆ మూర్ఖుల యొక్క మనసుని మనం రంజింప చేయలేము. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారనమాట. అందుకని ఆయన కూడా అదే మాట చెప్తున్నారు. కానీ ఎప్పుడైనా వాళ్ళంతట వాళ్లే తెలుసుకొని ఆ యొక్క స్థితికి మనం కూడా రావాలి. ఆ అవగాహన, జ్ఞానం అనేది మనం కూడా పెంచుకోవాలి. అది ధ్యానం ద్వారానే అని మనకి ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా ఆయన చక్కగా మనకు వివరిస్తున్నారనమాట. ప్రతి దానిలో కూడా అందం ఉంది కదా, ఎవరైనా వాళ్ళ సృష్టి ప్రతిదీ ఎవరికి నచ్చినట్టు సృష్టి వాళ్ళు చేసుకోవచ్చు. అందరూ ఒకేలాగా చేసుకోరు కదా. వాళ్ళ సృష్టి ఏదైనా కూడా అది ప్రతి దాంట్లో కూడా అందం అనేది ఉంటుంది. నేను నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నాను, ఇంకొకళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ సృష్టి వాళ్ళు చేసుకుంటారనమాట.
కొంతమందికి ఒక మంచి ఇల్లు కట్టుకొని దానిలో హ్యాపీగా గార్డెనింగ్ పెట్టుకొని ఉండాలని ఒకళ్ళకు ఉంటుంది. కొంతమంది ఏంటంటే నేను ఆధ్యాత్మికంగా నేను చాలా చక్కగా క్లాసులు చెప్పాలి, నేను చక్కగా పాటలు పాడాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యాంబిషన్ ఉంటదనమాట. దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. నా లోకానికి మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు మనకి ఆస్ట్రల్ ట్రావెల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఎలా ఉంటదో నేను అక్కడికెళ్ళి ఒకసారి చూడాలనుకున్నప్పుడు మనం చక్కగా ధ్యానంలో కూర్చున్నప్పుడు కావచ్చు, మన కళ్ళ ద్వారా కావచ్చు, మనం హాస్టల్ ట్రావెల్ ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. మనం అది ఎంత ఎరుకుతో ఉన్నాం అనేది అది వాళ్ళ యొక్క ధ్యాన స్థితిని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి అది అర్థం చేసుకోవడం కూడా వీలవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చక్కగా మనకి ఈ యొక్క జ్ఞానేంద్రియాలను ఎప్పుడైతే మనం జయిస్తామో అదే ఇంద్ర పదవి అని చెప్పి ఇక్కడ ఇంద్రుడు మాస్టర్ మనకి చక్కగా వివరించారు. ఆ ఇంద్రుడు మాస్టర్‌కి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణాళాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భ్రమరాంబిక గ్రూప్ మానస మేడం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.